సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. రీసెంట్ గా కాంట్రవర్సీ నడుస్తుంది. ఏఆర్ రెహమాన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూపిస్తా. Some movies are made with a bad intention. I try to avoid those movies. చావా సినిమా అనేది ఒక డివైడ్ చేస్తున్న మూవీ, డివిజన్ మూవీ. నేను దాన్ని కంపోజ్ చేయను అంటున్నాడు. పాయింట్ ఏంటంటే ఇతనికి తెలుసు అక్కడ డివిజన్ లేదు, ఇట్స్ ఏ రియల్ స్టోరీ అని చెప్పి. గట్టిగా మాట్లాడుకుంటే శంభాజీ శివాజీ మహారాజ్ ఆస్థానంలో ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు. ఆ మాట కూడా ఈయన చెప్పొచ్చు, బట్ ఈయన చెప్పలేదు. సో మనం ఒక టాపిక్ ని వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ చూడాలి. బట్ ఏఆర్ రెహమాన్ గారు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఆయనకి కేవలం ముస్లిం కమ్యూనిటీ నుంచి అంత సక్సెస్ వచ్చిందా? లేదు. బట్ ఆయన పర్స్పెక్టివ్ లో రిలీజియస్ గా డివిజన్ మూవీ అని ఎట్లా అంటాడు? ఇప్పుడు ఇన్ని రోజులు మనం పుస్తకాలలో చిన్నప్పుడు చదువుకున్న అక్బర్ కావచ్చు, బీబర్ కావచ్చు, బాబర్ కావచ్చు, ఈ మొఘల్స్ కి సంబంధించిన వాళ్ళ గురించి మనం చదువుకున్నాం. మనకి ఏం అవసరం? మనం ఎందుకు చదువుకున్నాం? అది డివిజన్ కాదా? లాజికే కదా. అక్కడ వాళ్ళ గురించి పెట్టాల్సిన అవసరం ఏముంది? అది ఇంకా పెద్ద డివిజన్. చిన్నప్పటి నుంచే డివైడ్ చేస్తున్నట్టు. గట్టిగా మాట్లాడుకుంటే మన దేశానికి మొఘల్స్ కి ముస్లిమ్స్ కి సంబంధమే లేదు. నువ్వు ఏ సైట్ ని అడిగి ముందుకెళ్ళి అడిగినా గానీ చెప్పేది ఒక్కటే, భారతదేశంలో మొఘల్స్ ఆక్రమించడానికి వచ్చిండ్రు తప్ప ఈ భారతదేశం అనేది మొఘల్స్ది కాదు, కానే కాదు అని చెప్తారు. సో ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇండియన్ కాదు. రెహమాను ఎవరో రెహమాన్ నాకు తెలీదు, నేను పట్టించుకోను. అంటే ఎదిగేంత వరకు ఇండియాని పొగిడి, ఎదిగిన తర్వాత ఇండియాని వదిలేయడం, రిలీజియస్ గా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆస్కార్ అవార్డు అవన్నీ. అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చెప్పుతో సమానం, కాలి గోడుతో సమానం ఉన్నా చివరికి. Music has always been my way of connecting, celebrating and honoring our culture. ఒకప్పుడేమో మ్యూజిక్ ని కల్చర్ తో పోల్చినాడు. అప్పుడు అవకాశాలు ఎక్కువ ఉండే, ఇతను టాప్ లో ఉండే. ఇప్పుడు వచ్చి అవకాశాలు లేవు కాబట్టి, బాలీవుడ్ చెత్త కుప్పలో పడిపోయింది కాబట్టి, చెత్త అయిపోయింది కాబట్టి, ఛాన్సులు లేక, కంపోజిషన్ లేక వచ్చి రిలీజియస్ గా మాట్లాడేసిండు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? India is my inspiration. బట్ ఈసారి మాత్రం ఒక ఇండియన్ గా ఆలోచించి మాట్లాడలేకపోయాడు. ఆయనేరా మెయిన్ విల్లన్. Past 8 years maybe, because the power shift has happened. గట్టిగా మాట్లాడుకుంటే పాస్ట్ 8 years అంటే బీజేపీ రూల్ చేస్తుందని చెప్పి, పవర్ షిఫ్ట్ అయిందని చెప్పి అవకాశాలు తగ్గిపోయాయి అని అంటున్నాడు. యాక్చువల్ గా మనం ఇప్పుడు ఒక లాజిక్ మాట్లాడుకుందాం. బాలీవుడ్ లో ఒకప్పుడు డైరెక్టర్స్ అనేటోళ్ళు క్వాలిటీగా వర్క్ చేసేటోళ్ళు. అక్కడ వచ్చే మూవీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏక్ సే బడ్కర్ ఏక్ వచ్చేవి. ఒకప్పుడు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు ఇండియా వైడ్ కలెక్షన్లు కొట్టేవి. సోషల్ మీడియా లేని టైంలో కూడా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ అంటే అందరికీ తెలుసు, అంత ఫేమస్ వాళ్ళు. సో వాళ్ళు ఫేమ్ అవ్వడానికి రిలీజియస్ గా ఆలోచిస్తే వాళ్ళు ఫేమ్ అవ్వకపోతుంది. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ అభిమానించేది హైందవులే. నేను ఇక్కడ ఒక మనిషిగా మాట్లాడుతున్నాను, నాకు రిలీజన్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. సో పాయింట్ ఏంది? అన్ని కమ్యూనిటీ పీపుల్ అభిమానిస్తేనే సల్మాన్ ఖాన్ అయ్యిండు. ఈ రోజు టాప్ నంబర్ 1 హీరో ఎవడరా అంటే ఆస్తి పరంగా, ఫ్యాన్స్ పరంగా షారూక్ ఖాన్. బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మన ప్రభాస్, అల్లు అర్జున్, యాష్ వీళ్ళు వెళ్తున్నారు. దీన్ని కూడా తీసుకెళ్లి రిలీజియన్ కి కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా మాట్లాడుకుంటే బాలీవుడ్ అనేది వెస్టర్న్ కల్చర్ ని అలవాటు చేసుకుని, పాకిస్తానీ పీపుల్ ని, ఇట్లాంటి పీపుల్ ని పెట్టుకొని పబ్ కల్చరు, కిస్సింగ్ కల్చరు, క్లాత్ రివీలింగ్ కల్చరు, 6 ప్యాక్ కల్చరు, మొత్తం ఇదే వెస్టర్న్ కల్చర్ ని వెస్టర్న్ ఎక్కువ ఫాలో కాలేదు కానీ బాలీవుడ్ అంత తీవ్రంగా ఫాలో అయింది కాబట్టి వాళ్ళు కుప్పగూలిపోయారు. ఏఆర్ రెహమాన్ లాజిక్ ప్రకారం పాస్ట్ 8 years నుంచి పవర్ షిఫ్ట్ అవ్వడం వల్ల అతనికి ఛాన్సులు దొరకట్లా. బట్ యాజ్ ఏ ఆడియన్ గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే పాస్ట్ 10 years నుంచి అసలు బాలీవుడ్ లో ముద్దులు, హగ్గులు, 6 ప్యాకులు, ఐటమ్ సాంగ్లు, ఏమన్నా అంటే బట్టలిపి ముద్దులు పెట్టుకోవడం, 6 ప్యాకులు చూపించడం తప్ప వేరే సినిమాలే లేవు. చూసుకోను, ప్రతి హీరోయిన్, ప్రతి టాప్ నుంచి కింద వరకు, ఇమ్రాన్ హాష్మి ముద్దుల పేరుతో ఫేమస్, ఆలియా భట్ ముద్దుల పేరుతో ఫేమస్. సో ఇట్లాంటి ముద్దుల పేరుతో ఫేమస్ అయిన కల్చర్ బాలీవుడ్ తీసుకున్నారు. ఇటువంటి కల్చర్ నీకు వెస్టర్న్ కల్చర్ లో కూడా దొరకదు. వాళ్ళు రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటారు, అక్కడ కూడా ఇట్లాంటి రాతలు రాయలేదు పేపర్లలో. ఇమ్రాన్ హాష్మిని ముద్దులలో ఓవర్టేక్ చేసిన ఆలియా భట్ అని పేపర్లో వచ్చేది ఒకప్పుడు. సో ఇట్లాంటి కల్చర్ ని పెంచుకోవడం వల్ల పాస్ట్ 10-15 years నుంచి బాలీవుడ్ అనేది కుప్పగూలిపోయింది. ఎవడు సినిమా చూడట్లా. ఏ కల్చర్ గురించి అయితే ఏఆర్ రెహమాన్ వచ్చి మాట్లాడిండో అదే కల్చర్ కి భిన్నంగా బాలీవుడ్ ప్రవర్తించింది. అందుకే అదే కల్చర్ వాళ్ళు బొందబెట్టిండ్రు. ఇప్పుడు పవర్ షిఫ్ట్ అంటుండు కదా, పవర్ షిఫ్ట్ అయినా కూడా వేరే కమ్యూనిటీ, ఏఆర్ రెహమాన్ కి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు చూడరు టీవీలో పెట్టుకొని. అట్లాంటి సినిమాలు తీసిండ్రు బాలీవుడ్ వాళ్ళు, అందుకే కుప్పగూలిపోయినారు. ఇది యాక్చువల్ ట్రూత్. బట్ ఈయన పవర్ షిఫ్ట్ అంటారు. ఆబ్వియస్ గా సినిమాలు వాళ్ళు గలీజ్ గా తీసినప్పుడు ఈయనకు అవకాశాలు రావు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈయన కూడా కన్వర్టెడ్. అటు బాలీవుడ్ పడిపోయింది, ఇటు అనిరుద్ధు, అటు అరిజిత్ సింగ్, ఇంకిద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇటు డిఎస్పీ తమను, అండ్ తమిళ్లో, కన్నడలో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా వివిధ రకాల మ్యూజిక్ డైరెక్టర్లు కొత్తగా ఎవాల్వ్ అయినరు. సో ఈయనకి ఛాన్సులు రాలేదు. ఈయనేమన్నా అంటే అంటాడు కాబట్టి మాస్ బీట్ ఇక్కడ లేదు కాబట్టి ఈయనకు ఛాన్సులు ఎక్కువ రాలేదు. ముదిరిపోయిన పండు ఇంకా నాకు ఛాన్సులు కావాలని కోరుకుంటే అది ఎవరిది తప్పు. సో వివిధ రకాల
థింగ్స్ వల్ల ఈయనకు ఛాన్సులు రాలేదు. దాన్ని నువ్వు పవర్ చేంజ్ అని చెప్పి బ్లేమ్ ఎట్లా చేస్తావు బై? ఇప్పుడు డిఎస్పీ పులుసు కూడా లేదు, మూసుకొని సినిమా చేసుకుంటలేడా? అండ్ నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ ఫెమినిజం గురించి మాట్లాడుకుందాం. అది మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకో. रहमान बेगम तेरे को सलाम करती लाइक कोटी हाई यू ఏఆర్ రెహమాన్ కన్వర్టెడ్. ఇక్కడ ఉంది ఆయన బయోగ్రఫీ, ఇక్కడ ఉంది. ఏఆర్ రెహమాన్స్ మదర్ కరీమా బేగం ఇంట్లోకి వచ్చే ముందు బొట్టుని తుడిపేసుకొని రారా అని అనిందంట. అటువంటి కల్చర్ కరీమా బేగం కల్చర్. ఈయన వచ్చి కల్చర్ గురించి మాట్లాడతాడు. ఏఆర్ రెహమాన్ తండ్రి పేరు శేఖర్. ఆయన ఒక సంగీత దర్శకుడు. తమిళం, మలయాళం సినిమాలలో చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిండు. బట్ ఆయన చిన్నప్పుడే చచ్చిపోయిండు. సో కరీమా బేగం ఆమె పెంచింది. ఆమె ఇస్లాం ని ఫాలో అవుతుంది కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారం పుట్టిన కొడుకులని పెళ్లి చేసుకున్న అమ్మాయిలని ఇక ఇస్లామే పాటించేటట్టు చెయ్యాలి, లేకపోతే అలా దేవుడు ఊరుకోడు. ఇంకా మన ఏఆర్ రెహమాన్ కాదు, అతని పేరు ముందు దిలీప్ కుమార్ ని ఏఆర్ రెహమాన్ లాగా మార్చేసింది. ఇక మనోడు కూడా తల్లికి సంబంధించిన ఇస్లాం ని తీసుకున్నాడు కానీ తండ్రికి సంబంధించిన సంగీతం ని వాడుకున్నాడు. అండ్ ఆ సంగీతం ఇస్లాం లో పుట్టలేదు. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడు. సో ఏఆర్ రెహమాన్ పెద్ద పెద్ద సినిమాలలో వర్క్ చేసిండు. మీకు తెలుసు, ఒక చిన్నమ్మాయి అక్క ఉంటది, ఆవిడకు కూడా చాలా సాంగ్స్ ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి ఎవాల్వ్ అయినారంటే ఇతని బ్రెయిన్ వాష్ ఎంత అయినా ఉండొచ్చు. లైక్ నేను సెక్యులరిజం గురించి మాట్లాడతాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చావా సినిమాని ఫేక్ అంటాడు. గట్టిగా మాట్లాడితే ఛాన్సులు లేక వస్తుంటే చావా సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ గ్రాటిట్యూడ్ లేకుండా గిట్లా మాట్లాడుతుంటారు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసెలని. భారతదేశంలో అందరూ హైందవులే బతికేటోళ్ళు, ఎవ్వరు లేరు ఇక్కడ. సో బాబర్ గారు కబ్జా చేయడానికి వచ్చిండు. ఇడికి వచ్చి రామ మందిర్ని ఉలగొట్టిండు, భయంకరమైన కన్వర్షన్లు చేసిండు. అండ్ నెక్స్ట్ ఔరంగజేబు, షాజహాను, ఇట్లా వీళ్ళు చాలా మందిర్ని కూలగొట్టిండ్రు, కబ్జాలు చేసిండ్రు. వేరే మతస్థులకి పన్ను 2 నుంచి 3 విధాలుగా పెంచిండ్రు. వాళ్ళ రిలీజన్ కి సంబంధించిన అమ్మాయిలను కాపాడుకున్నారు, వేరే రిలీజన్ కి సంబంధించిన అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకున్నారు, కన్వర్ట్ చేసుకున్నారు. ఇటువంటి థింగ్స్ అన్ని అప్పుడు నడిచేవన్నారు. సో ఇట్లాంటి కన్వర్షన్ శివాజీ మహారాజ్ చేయలేదు. ఈ మాత్రం ఐడియా ఇతనికి లేదా అంటే నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నా. ఊరు చివర ఒళ్ళనుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. I said, okay, let me learn Hindi. I'll go one step further. Let me learn Urdu. సో ఉర్దూ వాజ్ ద మదర్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మ్యూజిక్ అంట ఫర్ లాస్ట్ 8 years. సరే, ఇప్పుడు ఈ పాయింట్ కి అగ్రి చేసినా గానీ సంగీతం అనేది ఇస్లాం కి సంబంధించినది కాదు. అది దేనికి సంబంధించిందో మీకు తెలుసు. అదే వృత్తి ఏనా చేస్తూ ఆ వృత్తి మాత్రం దానికి సంబంధించింది కాదు. ఆ వృత్తి కాకుండా ఉర్దూ గురించి మాట్లాడతాడు. మరి ఇంత రిలీజియస్ గా మాట్లాడేది ఉంటే రామాయణ్ అనే ఒక సినిమా వస్తుంది, 2000 crore బడ్జెట్. అది దాంట్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మరి ఎందుకు? డబ్బు కోసం. చెప్పా కదా, వృత్తిని డబ్బుని వాడుకుంటారు. యాక్చువల్ గా హార్ట్ నుంచి మాత్రం వన్ సైడ్ మాట్లాడతారు, ఇట్లా 2 సైడ్ మాట్లాడాలి. లైక్ ఇప్పుడు నాకు నేను సల్మాన్ ఖాన్ ని లైక్ చేస్తా, ఆయన ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్ ముస్లిం అనేవాడు ఎప్పుడు కూడా ఇట్లాంటి హేట్ థింగ్స్ మాట్లాడాడు, కలుపుకుంటాడు. కన్వర్టెడ్ గాళ్ళే ఇట్లా ఎడుగుతారు. भारत माता की जय बोलेंगे? नहीं बोलेंगे, क्यों नहीं बोलेंगे? फिलिस्तीन जिंदाबाद। हाँ बोलेंगे। సో ఏఆర్ రెహమాన్ గారికి ఇట్లాంటివి కనిపిస్తలేవా? ఈ పిల్ల ఏమంటుంది, ఫలిస్తీన్ జిందాబాద్ అంటదంట, బట్ భారతదేశానికి జిందాబాద్ కొట్టదంట. సో ఇట్లాంటి కమ్యూనల్ హేట్ అనేది ఇట్లాంటి కన్వర్టెడ్ గాళ్ళ వల్లనే పెరుగుతుంది ఇండియాలో. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కి బుద్ధి లేదా అని అడుగుతున్నా. ఇట్లాంటి థింగ్స్ కనబడవా అంటున్నా నేను. అండ్ మనకి బాలీవుడ్ లో ఇంకో థింగ్ కూడా కనిపించింది రీసెంట్ గా. దీపికా పడుకొనే A bindi on my forehead, ring on my finger, adding your surname to mine, they're ornaments. My choice. బొట్టు పెట్టుకోకపోవడం, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడం, అది నా బాడీ, నా చాయిస్ అని దీపికా పడుకొనే చెప్పింది. బట్ తను సౌదీ అరేబియా దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అండ్ తను ఇండియాలో వేరే కమ్యూనిటీని ప్రమోట్ చేస్తున్నప్పుడు మాత్రం మై బాడీ, మై చాయిస్, మై బింది అనేది గుర్తురాదు. అంటే తన ఓన్ కల్చర్ లో నువ్వు బొట్టును దుడిపేసుకొని తిరుగు, పొట్టి బట్టలు వేసుకొని ఎగురు దాన్ని అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ వేరే కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో నువ్వు బుర్కా లేకుండా కూడా తిరగొచ్చు, నువ్వు పొట్టి బట్టలు వేసుకొని మాట్లాడే నీ హక్కుల కోసం ఫైట్ చేసే రైట్ నీకు ఉంది అని మాత్రం వాళ్ళకి చెప్పదు. ఎందుకంటే వాళ్ళు దానికి అంగీకరించారు కదా. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి కావాల్సింది, వాళ్ళకి అట్లా మాట్లాడితే అట్లా బిహేవ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. మన కల్చర్ కి నెగిటివ్ గా మాట్లాడి మన కల్చర్ కి ఫాలో చేయకపోయినా గానీ మనోళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. అండ్ నెక్స్ట్ మన రేవంత్ అన్న, ఎప్పుడు చాలానే బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కి వచ్చిన ఇప్పుడు దీన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైం రోడ్డు మీద గుంతలు, మన్ను పడేసి రోడ్డు కచరా ఉన్నప్పుడు దాన్ని కూడా ఫోటో తీసుకొని ఇక రేవంత్ రెడ్డి గారి పైన ప్రతి ఒక్కడు వెళ్ళి కేసెత్తాడు. దానికి కారణం సీఎంఏ అంటారు, అఫీషియల్సే అంటారు. ఇది గనక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా వచ్చే 2 ఓట్లు కూడా రావు. ఎందుకంటే సామాన్యుడు బలవుతాడు, ఇంకా ఎక్కువ బలవుతాడు. కొన్ని చోట్ల అసలు రోడ్ అనేది కరెక్ట్ ఉండదు, మొత్తం బురద. ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది
వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆ డబ్బులన్నీ వీళ్ళు ఏం చేస్తారు, అసలు దేనికి వినియోగిస్తారో ఏం అర్థం కాదు. డిడెక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ అనుకుంటే సింగపూర్, జపాన్ లాగా క్రియేట్ చేయొచ్చు ఇండియాని. కేవలం రాజకీయం వల్ల జనాలని మిడిల్ క్లాస్ ని దోచుకోవడమే పనిగా పెట్టుకోవడం వల్ల మన దేశం ముందుకు పోతలేదు అనిపిస్తుంది నాకు. అరే జనాల మైండ్ సెట్ మార్చాలి, జనాలని ఎడ్యుకేట్ చేయాలి తప్ప జనాల నుంచి డబ్బులు ఎట్లా దోచుకోవాలని ఆలోచిస్తుంది. సర్పంచ్ నుంచి సీఎం వరకు నేషనల్ నుంచి ఎంత ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ని జనాల అకౌంట్లకి లింక్ చేసి పెట్టాలని జనాలు అన్నారు అనుకో, ఇంత ఇబ్బంది అవుతుంది. అమలు చేసిన 6 పథకాలే ఇంకా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంకా పైనుంచి జనాలకి ఇబ్బంది పెట్టే పనులు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నాకు కమెంట్ లో చెప్పండి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసెలని. అండ్ వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్ మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా వచ్చినాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్